హే గాయస్, వెల్కమ్ టు నెక్స్ట్ వ్లాగ్. ఇవాళ మనం RRR సినిమాకి పోతున్నాం. ఫస్ట్ షో కాదు కానీ 11 AM షోకి. ఇప్పుడు 11 AM షోకి వెళ్ళాలి. చాలా దూరం మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. అదేమో ఈసీఎల్ వెళ్ళాలి. మా వాళ్ళు అక్కడ బుక్ చేశారు టికెట్, ఎక్కడ దొరక్క. సో ఇవాళ సినిమా అయిపోయిన తర్వాత లంచ్కి కూడా ప్లాన్ చేసాం. మళ్ళీ సినిమా థియేటర్లో చూద్దాం. థియేటర్కి అయితే వచ్చాం, కానీ వీళ్ళు గేట్ వేశారు. ఏదో పార్కింగ్ ప్రాబ్లం అనుకుంటా. 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా 10 నిమిషాలు పడుతుంది అంటున్నారు. ఏందో వీళ్ళు. ఇది ఈసీఎల్ రాధిక అనమాట. ఈ థియేటర్ ఏషియన్ రాధిక. సినిమా ఎట్లా ఉంది? సినిమానా కరెక్ట్ రివ్యూ చెప్పాలా? రివ్యూ చెప్పు. ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ బాగా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. కానీ ఆ ఇంట్రడక్షన్ సీన్స్కి అయితే ఇవ్వచ్చు నాకు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. పీక్స్ ఇంటర్వెల్ బ్యాంక్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే నిలిచిపోయే ఇంట్రడక్షన్ అది. అలా ఉన్నాయి ఆ ఇంట్రడక్షన్లో. నువ్వేమంటా జీ? ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇస్ ఎమోషనల్ గా తీసారు. సెకండ్ హాఫ్ కనెక్ట్ అవ్వచ్చు. ఎమోషనల్ ఉంది, కొద్దిగా స్లో ఉంది. స్లో కాదు, ఎమోషనల్ ఫీల్ అవుతాడు. క్లైమాక్స్ మళ్ళీ బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ప్యారడైస్కి వెళ్ళాము. మల్కాజ్గిరిలో కొత్తగా పెట్టారు ప్యారడైస్. సో ఆ ప్యారడైస్కి వెళ్ళాము అనమాట. మీరు చూస్తున్నారు కదా, అవి అన్ని వాల్ పేపర్స్ లాగా పెట్టారు. ద గ్రేట్ పీపుల్ తిన్న వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టారు అక్కడ. సో ఇది హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్, ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్ కూడా పెట్టారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నట్టున్నాయి ప్యారడైస్వి. ఇంకా బిర్యానీ సర్వ్ చేశారు. ప్యారడైస్లో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కడ తిన్నా కానీ ప్యారడైస్లో తిన్నంత టేస్ట్ రాలేదు ఇప్పటికీ. నేను చాలా ప్యారడైస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ బిర్యానీ ఎట్లా ఉంటుందో అక్కడ, ఆ పీసెస్ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది వేరే రెస్టారెంట్కి ప్యారడైస్కి ఉన్నది. కాకపోతే బిర్యానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది ప్యారడైస్లో కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళ సీక్రెట్స్ రెసిపీస్. పీసెస్ చాలా మెత్తగా ఉడికిపోతాయి. అలా పట్టుకుంటే పీస్గా వస్తుంటుంది, లేయర్స్గా. మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి ప్యారడైస్లో, చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. వీడియో అయితే చిన్నగానే వచ్చిందండి, ఒక 7 minutes వచ్చింది. ప్లీజ్ వీడియో మొత్తం వాచ్ చేయండి, అప్పుడే మనకి గ్రోత్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం షేర్ కూడా చేయండి.
నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ప్యారడైజ్లో తిరిగిన తర్వాత మేము ఐస్ క్రీమ్ తినడానికి న్యాచురల్స్కి వెళ్ళాము. ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది న్యాచురల్స్లో. ఈ వీడియో అయితే ఇంతే గాయస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సినిమా అయితే సూపర్ ఉంది. మీరు రివ్యూస్ చూసి మాత్రం పోకండి, జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేయండి సినిమాని. సినిమా అయితే అదిరిపోయింది. ఫస్ట్లో అనిపిస్తుంది మైండ్ బ్లోయింగ్ సీన్స్, ఒక్కొక్కటి ఇంట్రడక్షన్ సీన్స్ కానీ ఇంటర్వెల్ కానీ సూపర్ తీసాడు ఆ సినిమానే రాజమౌళి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.